Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to see తెలంగాణకు హరితహారం TKHH అని చెప్పేసి మనం షార్ట్ ఫామ్ లోపల పిలుస్తూ ఉంటాం. మరి ఇది గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ అండి. ఆల్రెడీ మీకు డెమో క్లాస్ లోపల మీకు కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి గ్లాన్స్కి సంబంధించి భారత ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఒక గ్లాన్స్ మీకు గత వీడియో లోపల ఉంటుంది చూడండి. మరి తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక శాంపుల్ క్లాస్, ఒక శాంపుల్ స్కీమ్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. మరి ఇక్కడ చెప్పేది ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రైట్? మరి ఏంటి అసలు తెలంగాణకు హరితహారం? సో హరిత అంటేనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫారెస్ట్ ఆర్ గ్రీనరీ ఆర్ ఎన్వైరన్మెంట్. ఇది పర్యావరణానికి సంబంధించి లేదా ప్రకృతికి సంబంధించి లేదా అటవీ పెంపకానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల తప్పనిసరిగా ఫారెస్ట్ కవరేజ్ను పెంచాలి అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటైన ఒక సంవత్సరం తర్వాత, జనరల్గా మనకు రాష్ట్రం ఏర్పాటైనటువంటి సంవత్సరం తర్వాత 24% ట్రీ కవర్ ఉండేది. సో ట్రీ కవర్ వాజ్ 24% వెన్ ద స్టేట్ ఈస్ ఫార్మ్డ్. 24%ను ఎంతకు పెంచాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అంటే 33% ట్రీ కవర్ పెంచాలి అని చెప్పేసేది టార్గెట్. మరి మనకు ఆల్రెడీ ఒక పాలసీ ఉన్నది, అదందరూ కూడా మీరు అందరూ చూసి ఉండాలి, చదువు ఉండాలి, వినుండాలి. సో వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి. మనకు 1952 లోపల నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఎన్ఎఫ్పి అనేది ఉంటుంది 1952 సంవత్సరం లోపల. మరి నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానాన్ని 1952 లోపల తీసుకురావడం జరిగింది నెహ్రూ ప్రభుత్వం భారతదేశం లోపల. మరి ఎప్పుడైతే ఇది ఏం చెప్తుంది ఈ పాలసీ అంటే, భారతదేశం లోపల తప్పనిసరిగా 33% ఫారెస్ట్ కవరేజ్ అనేది ఉండాలి. సో దట్ ఈజ్ అ టార్గెట్. మరి ఈ 33% ఫారెస్ట్ కవరేజ్ ఉండాలి అని చెప్పినటువంటి పాలసీ ఏదైతే ఉందో, సో ఆ పాలసీని బేస్ చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి అంటే అప్పుడు ఉన్నటువంటి 24% ఫారెస్ట్ ట్రీ కవర్ను 33%కు పెంచాలి అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరి దీన్ని మొదటిసారిగా అంటే ఫస్ట్ ఫేజ్, ఇప్పటి వరకు మనకు మొత్తం 6 ఫేజెస్ లోపల 6 ఫేజెస్ లోపల ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది అండి. మరి ఎక్కడ ఎప్పుడెప్పుడు ఈ 6 ఫేజెస్ను మనం లాంచ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 6 ఫేజెస్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? తెలంగాణ రాష్ట్రం లోపల ఫారెస్ట్ కవరేజ్ను 24% నుంచి 33%కు ట్రీ కవర్, ఫారెస్ట్ కవర్ అనే కన్నా ట్రీ కవర్ను పెంచడం అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం అండి. మరి ఇక్కడ ట్రీ కవర్ను పెంచడమే కాకుండా ఆల్రెడీ కోల్పోయినటువంటి ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడం, ఉన్నదాన్ని ఏం చేయాలి, ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడం, కోల్పోయిన దాన్ని రెజ్యువినేట్ ఆర్ రీజనరేట్ చేయడం అనేది దీనికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం. మరి ఇక్కడ కోల్పోయిన దాన్ని తిరిగి పునరుద్ధరించడము, ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయడము. సో దీనికోసం అల్టిమేట్గా మనం ఫారెస్ట్ కవరేజ్ను పెంచడం. మరి పెంచాలి అంటే దీని యొక్క టార్గెట్ అంటే 6 ఫేజెస్ యొక్క టార్గెట్, ఇప్పటి వరకు 6 ఫేజెస్ అయినాయి. మొత్తం ఈ కార్యక్రమం యొక్క టార్గెట్ ఎంతంటే 230 crores సాప్లింగ్స్ను మనం ప్లాంట్ చేయాలి. సో 230 కోట్ల మొక్కలను నాటడము ద్వారా మనకు ఏదైతే 24% ఫారెస్ట్ కవరేజ్ ఉందో సో దాన్ని 33కి పెంచడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. మరి ఇక్కడ గమనించండి, ఇది ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్తున్నటువంటి వాటికి సంబంధించి. ఓకే, సో 230 crores సంబంధించినటువంటి ప్లాంట్స్ను మనం నాటాలి. మరి ఎక్కడెక్కడ నాటాలి అంటే ఈ 230 crores-లో 120 crores ఎక్కడ నాటాలి అంటే అటవీయేతర ప్రదేశాల లోపల, సో నాన్ ఫారెస్ట్ ఏరియాస్. ఓకే, సో అటవీయేతర ప్రదేశాల లోపల అంటే అటవీ ప్రాంతాల లోపల కాకుండా సో అటవీయేతర ప్రదేశాల లోపల మనం నాటేటువంటి మొక్కల సంఖ్య ఎంతంటే 120 crores అన్నమాట. నంబర్ 1. నంబర్ 2, 100 crores
100 కోట్ల మొక్కలను అటవీ ప్రదేశాల లోపల నాటడము. సో ఫారెస్ట్ ఏరియాస్, సో 100 crore saplings-ను ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో రాష్ట్రం లోపల ఆయా ప్రాంతాల లోపల ఈ మొక్కలను నాటడం అనేది రెండవది. దెన్ 10 crores 10 కోట్ల మొక్కలను జిహెచ్ఎంసి పరిధి ఏదైతే ఉందో, రైట్, సో గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ లేదా కార్పొరేషన్ ఏదైతే ఉందో, సో అదేవిధంగా హెచ్ఎండిఏ ఉంది కదా, హెచ్ఎండిఏ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే జిహెచ్ఎంసి కాకుండా హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి, దీన్ని పక్కన పెట్టండి. హెచ్ఎండిఏను ప్రాతిపదికగా తీసుకోండి. హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, సో దీని పరిసర లేదా పరిధి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల లోపల 10 కోట్ల మొక్కలను నాటడం అనేది దీనికి సంబంధించినటువంటి మొత్తం టార్గెట్ అండి. సో కంప్లీట్ ప్లాన్స్ 230 crores, అందులోపల 120 crores నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్, 100 crores ఫారెస్ట్ ల్యాండ్స్, 10 crores హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల లోపల నాటడం. సో ఇది మరి టార్గెట్. ఈ టార్గెట్ను ఒకవేళ మనం అచీవ్ అయినట్లయితే 24% ట్రీ కవర్ నుంచి మనం 33%కు రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద టార్గెట్. మరి ఈ టార్గెట్ ఏదైతే ఉందో దీని లోపల గుర్తుపెట్టుకోండి, ఈ 230 crores లోపల మనము ఎవ్రీ ఇయర్, సో ప్రతి సంవత్సరము 40 crores ప్లాంటేషన్ చేయాలి. టార్గెట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి టార్గెట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 40 కోట్ల మొక్కలను నాటాలి. మరి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో, సో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం లోపల 40 lakhs ప్లాంటేషన్ జరగాలి. ఓకే, అదేవిధంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీ, సో జీపీ పరిధి లోపల 40,000 saplingsను ప్లాంట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద టార్గెట్స్ ఆఫ్ తెలంగాణకు హరితహారం. ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కలను నాటడం, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లోపల 40 lakhs saplingsను ప్లాంట్ చేయడం, ప్రతి జీపీ గ్రామ పంచాయతీ పరిధి లోపల కంప్లీట్గా 40,000 మొక్కలను నాటడం అనేది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మొత్తం నాటబడేవి 230 కోట్లు. అవి ఎక్కడెక్కడ ఎంత అనేది నేను ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ 40 crores ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 40 lakhs, ఒక్కొక్క జీపీకి సంబంధించి 40,000. క్లియర్? సో ఇది మనకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఈ తెలంగాణకు హరితహారానికి సంబంధించి. క్లియర్? మరి ఇక్కడ ఇంపార్టెన్స్, ఎక్కడైతే ఈ అటవీయేతర ప్రాంతాలు కానీ అటవీ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల లోపల కొన్ని ప్రదేశాల లోపల తెలంగాణ లోపల హిల్స్ ఉంటాయి, స్లోప్స్ ఉంటాయి, హిల్లాక్స్ గుట్టల ప్రాంతాలు కానీ లేకపోతే ఏటవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎక్కువ మొత్తం లోపల జన సంచారం లేనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో ఆయా ప్రాంతాల లోపల గుర్తుపెట్టుకోండి. సో స్లోప్స్ కానీ ఏటవాలు ప్రాంతాలు కానీ అదేవిధంగా హిల్లాక్స్, ఓకే, ఈ ప్రాంతాల లోపల మనము వెళ్ళి నాటడానికి కొంచెం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎక్కడైతే ఇట్లాంటి ప్రాంతాలు ఉన్నాయో ఇంపార్టెంట్, ఈ ప్రాంతాల లోపల సీడ్ బాల్స్, ఓకే, సో విత్తన బంతులను చల్లాలి. ఇంపార్టెంట్. సో దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో ప్రతి దానిపైన ప్రశ్నలు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే స్లోప్స్ కానీ హిల్లాక్స్ కానీ ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల సీడ్ బాల్స్ లేదా విత్తన బంతులను కంప్లీట్గా చల్లాలి. ఇట్లా బంతిని విసిరినట్టుగా మనం విసరాలి. మరి ఈ విత్తన బంతుల లోపల ఎట్లా ఉంటుంది కాంపోజిషన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోపల కంప్లీట్గా బంకమట్టి, విత్తన బంతులు ఏ విధంగా తయారు చేయబడతాయి అంటే క్లే, బంకమట్టి ప్లస్ ఎరువు అంటే విత్తనాలు మొలకెత్తడానికి కావాల్సినటువంటి మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అదే విధంగా విత్తనాలు, సీడ్స్. సో దిస్ ఈజ్ ద కాంపోజిషన్ ఆఫ్ సీడ్ బాల్. సో ఇది సీడ్ బాల్కి సంబంధించినటువంటి కాంపోజిషన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి బంకమట్టి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్లే
నంబర్ 2 మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్, ఎరువు, అదేవిధంగా సీడ్స్, విత్తనాలు. సో ఈ విధంగా తయారు చేసి ముద్దగా ఉన్నటువంటి బంతిని ఆ ఏటవాలు ప్రాంతాల లోపల కానీ లేదా కొండ ప్రాంతాల లోపల కానీ విసరడం జరుగుతుంది. సో విసిరిన తర్వాత ఎప్పుడైతే రెయిన్ఫాల్ మనకు ప్రెసిపిటేషన్ ఉంటుందో అప్పుడు ఇవి మొలకెత్తి కొత్త మొక్కలుగా ఆవిర్భావం చెందుతుంటాయి. ఓకే, సో మరి ఇట్లాంటి పరిస్థితి మనకు ఇట్లాంటి స్పెసిఫిక్ ఏరియాస్ లోపల ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? మరి ఇవన్నీ టార్గెట్స్ను మనం అచీవ్ చేయడం కోసము ఇప్పటి వరకు తెలంగాణకు హరితహారం కార్యక్రమము 6 దశలుగా అంటే 2020 జూన్ నాటికి 2020 జూన్ నాటికి 6 దశలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం 6వ దశ అనేది ఇంప్లిమెంటేషన్ లోపల ఉన్నది. మరి ఇప్పటి వరకు సుమారుగా మనకు 230 crore శాప్లింగ్ కదా. సో ఇప్పటి వరకు మనము చాలా మట్టుకు అంటే ఎవ్రీ ఇయర్ ఏం చెప్పాను, ఎవ్రీ ఇయర్ 40 crores అని చెప్పేసి అన్నాం. కానీ కొన్ని సందర్భాల లోపల 40 crores మనం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2019 లోపల కొంచెం కంప్లీట్గా రెయిన్ఫాల్ అనేది ప్రాపర్గా అన్ని ప్రాంతాల లోపల లేకపోవడం వల్ల, అంటే సరైన సమయానికి రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల చాలా ప్రాంతాల లోపల ఈ హరితహారం కార్యక్రమం అనేది ఆగిపోవడం జరిగింది. ఎక్కడైతే వర్షపాత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల మాత్రమే ఈ హరితహార కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి సో దిస్ ఈజ్ అ ఫిగర్, రిమెంబర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. నౌ సో కమ్ టు 6 phases. మరి ఈ 6 దశలు ఎక్కడెక్కడ జరిగాయి అని ఒకసారి మీరు చూడండి. మరి ఏ ఏ ప్రాంతాల లోపల ఈ 6 దశలకు సంబంధించి మనము హరితహార కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క దశ ఒక్కొక్క ప్రాంతం లోపల మనం స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసినాము. మరి ఇందులోపల మొదటి దశ, సో ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు అంటే మొదటి దశ కాబట్టి డేట్ను కూడా గుర్తుపెట్టుకోండి. మిగతా దశలకు జస్ట్ ఇయర్, రిమెంబర్ ద ఇయర్. ఆటోమేటిక్గా మీకు వరుసగా ఇయర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో మొదటి దశ వచ్చేసి జూలై 3rd 2015. అంటే ఓవరాల్గా మనకు 2015 లోపల ఇది స్టార్ట్ అయింది. అంటే రాష్ట్రం ఏర్పాటైన సుమారుగా 1 సంవత్సరం తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. జూలై 3rd ఈ డేట్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మొదటిసారిగా దీన్ని స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఫేజ్ కాబట్టి రిమెంబర్ ద డేట్ అండ్ ఇయర్ యాజ్ వెల్. ఓకే, మరి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే మనకు ప్రతి కార్యక్రమాన్ని అఫీషియల్గా కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇది అంటే చిల్కూర్ బాలాజీ. ఓకే, సో చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ ప్రాంతం లోపల సో కేసీఆర్ గారు ఒక మొక్కను ప్లాంట్ చేయడం జరిగింది. క్లియర్? ఇంపార్టెంట్. ఒకవేళ పేపర్ కనుక కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి పేపర్ను కొంచెం విభిన్నంగా తయారు చేద్దాం అని చెప్పేసి ఉద్దేశం కనుక ఉంటే సో మొట్టమొదటి హరితహార కార్యక్రమం లోపల కేసీఆర్ గారు నాటినటువంటి మొక్క పేరు ఏంటి అని చెప్పేసి కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోపల రాకపోవచ్చు, కానీ అత్యుత్సాహం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇట్లాంటి తరహా ప్రశ్నలు ఉంటాయి. మరి ఈ ఏంటి ఆ మొక్క? చిలుకూరు కాబట్టి చంపక్ ఆర్ గోల్డెన్ ఫ్లవర్. సో గోల్డెన్ ఫ్లవర్, చెంపకం మొక్క అంటే సంపంగి మొక్క. సో సంపంగి మొక్కను నాటడం జరిగింది. ఈ మధ్యకాలం లోపల చిల్కూరు బాలాజీ టెంపుల్కు సంబంధించినటువంటి ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో, అక్కడ సంబంధించినటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2015 నుంచి కేసీఆర్ గారు నాటిన తర్వాత 2015 నుంచి 2020 వరకు దాన్ని కాపాడితే అదొక పెద్ద చెట్టుగా మారింది అని చెప్పేసి ఈ మధ్య లోపల మీకు న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. కాబట్టి చంపక్ ఆర్ గోల్డెన్ ఫ్లవర్ సంపంగిని నాటడం జరిగింది మొదటి హరితహార కార్యక్రమంలో భాగంగా. క్లియర్? దెన్ కమ్ టు సెకండ్ ఫేజ్. సో రెండవ దశ. మరి రెండవ దశ ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే 2016. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాబట్టి ఇయర్ జస్ట్ రిమెంబర్ ద ఇయర్. మరి ఎక్కడ? సేమ్ కేసీఆర్, యాదాద్రి భువనగిరి. సో యాదాద్రి, సో భువనగిరి డిస్టిక్ సంబంధించినటువంటి గుండ్రాంపల్లి. ఓకే, సో గుండ్రాంపల్లి లోపల రెండవ హరితహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2016 లోపల. ఎవ్రీ ఇయర్ కాబట్టి నో ప్రాబ్లం. దెన్ థర్డ్ వన్. సో థర్డ్ హరితహారము 2017 ఎల్ఎండి. సో ఎల్ఎండి కరీంనగర్ లోపల, కేఎన్ఆర్ కరీంనగర్ లోపల ఉన్నటువంటి
లోయర్ మానేర్ డ్యామ్ ఏదైతే ఉందో LMD లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర మొక్కను నాటడం జరిగింది. సో దిస్ ఈజ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ హరితహారం. దెన్ నంబర్ 4 ఫోర్త్ ఫేజ్. మరి ఫోర్త్ ఫేజ్ 2018 క్లియర్. మరి ఈ ఫోర్త్ ఫేజ్ ఎక్కడ జరిగింది అంటే గజ్వేల్. సో గజ్వేల్ దట్ ఈస్ సిద్దిపేట డిస్టిక్. సో గజ్వేల్ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గజ్వేల్ లోపల 4వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఇక్కడ ఈ 4వ దశలో భాగంగా ఒక స్లోగన్ అనేది బయటకు వచ్చింది. దట్ ఈస్ కోతులు వాపస్ పోవాలే. ఓకే, సో కోతులు వాపస్ పోవాలే, వానలు వాపస్ రావాలే. ఓకే, సో కోతులు వాపస్ పోవాలే, వానలు వాపస్ రావాలి అనేది ఒక స్లోగన్, ఒక స్టేట్మెంట్ బయటకు రావడం జరిగింది. దీనిపైన కూడా చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. మరి ఇదే సందర్భం లోపల మనకు 2018 సందర్భం లోపల హరిత పాఠశాల, హరితహారము, హరిత పాఠశాల అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు తెరపైకి రావడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్, ఇదే కార్యక్రమంలో భాగంగా జియో ట్యాగింగ్ అంటే హరితహారం లోపల నాటినటువంటి మొక్కలను జియో ట్యాగ్ చేయాలి. ట్యాగ్ అంటే అర్థం ఏంటి? అటాచ్మెంట్ అన్నమాట. జియో నథింగ్ బట్ అర్త్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక మొక్కను నాటడం జరిగింది. సో ఈ మొక్క ఎట్లాంటి అంటే ఎంత ఎత్తులో ఉన్నది భూమికి, రైట్? మీకు తెలుసు కదా. సో ఎంత ఆల్టిట్యూడ్ ఎంత ఉన్నది, దెన్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్, అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా. సో ఈ మొక్క యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు, ఎత్తు, సో ఇవన్నింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాన్ని మనము జియో ట్యాగింగ్ చేయడం అని చెప్పేసి అంటాం. కాబట్టి ఈ మొక్కకు సంబంధించినటువంటి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసము మొదటిసారిగా 2018 నుంచి జియో ట్యాగింగ్ను చేయడం జరుగుతుంది. సో జియో ట్యాగింగ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్లాంట్ అన్నమాట. సో ఇది ప్లాంట్కే కాదు, జియో ట్యాగింగ్ దేనికైనా మనం చేయొచ్చు. ఓకే, మరి 2018 నుంచి ఇక్కడ తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్లాంట్స్కి జియో ట్యాగింగ్ను చేపట్టడం జరుగుతున్నది. క్లియర్? దెన్ 5th ఫేజ్. మరి 5th ఫేజ్ అనేది నేను ఇంతకుముందే చెప్పాను 2019. ఇది పర్టికులర్గా డేట్ ఏం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లేదు అంటే సరైన సమయానికి వర్షాపాతం రాలేదు కాబట్టి ఎక్కడైతే వర్షాపాత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల లోపల మాత్రమే మొక్కలను నాటడం జరిగింది అని చెప్పేసి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దెర్ ఇస్ నో పర్టికులర్ లొకేషన్, దెర్ ఇస్ నో పర్టికులర్ డేట్. క్లియర్? దెన్ కమ్ టు 6th వన్. మరి 6th వచ్చేసరికి ఇది ఈ సంవత్సరం జరిగినటువంటి హరితహార దశ 2020. సో ఇది ఈ ఇయర్కి సంబంధించింది కాబట్టి ఈ ఇయర్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ మీరు ఒకవేళ రాసినట్లయితే గుర్తుపెట్టుకోండి. సో June 24, సో June 24 ఆ డేట్ ఏదైతే ఉందో ఈ డేట్ రోజున 2020 లోపల నర్సాపూర్ ఫారెస్ట్. ఓకే, సో నర్సాపూర్ అడవి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ డిస్టిక్ లోపల ఉన్నటువంటి నర్సాపూర్ అటవీ ప్రాంతం లోపల సో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మొక్కలను నాటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి 6వ దశను ప్రారంభించడం జరిగింది అండి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఇది లేటెస్ట్ దశ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏ మొక్కను నాటడం జరిగింది అంటే బ్లాక్ ప్లమ్, రైట్? సో బ్లాక్ ప్లమ్ అంటే నేరేడు. సో నేరేడు మొక్కను నాటడం జరిగింది, బ్లాక్ ప్లమ్ను ప్లాంట్ చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఏది 6వ దశ లోపల June 24వ డేట్ రోజున నర్సాపూర్ ఫారెస్ట్ లోపల మెదక్ జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరం 6వ దశ ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మరి కంప్లీట్గా 6 దశలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరి ఇక్కడ నాటినటువంటి మొక్కలను కాపాడడం కోసము కొంత హరిత సైన్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి వివిధ రకాల ప్రాంతాల లోపల. సో వారిని ఏమంటాం అంటే గ్రీన్ బ్రిగేడియర్స్ అని చెప్పేసి అంటాం. సో గ్రీన్ బ్రిగేడియర్స్, హరిత సైన్యాలు. మరి ఈ హరిత సైన్యాల లోపల ఒక్కొక్క బ్రిగేడియర్ లోపల ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 51 మెంబర్స్. ఎవ్రీ బ్రిగేడియర్ కన్సిస్ట్ ఆఫ్ 51 మెంబర్స్. రిమెంబర్, ప్రతి హరిత సైన్యం లోపల ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎంతంటే 51 మంది.
అదేవిధంగా హరిత మిత్ర ఎవరైతే ఏ గ్రామ పంచాయతీ లేదా ఏ ప్రాంతం లోపలనైతే ఈ హరితహారం కార్యక్రమం అనేది సమర్థవంతంగా ఇంప్లిమెంట్ అవుతుందో, మొక్కలు ఎక్కడైతే సంరక్షించబడడం జరుగుతుందో ఆ ప్రాంతాలకు ఆ జీపీలకు హరిత మిత్ర అనేటువంటి అవార్డును కూడా అందించడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి సో ఇది మొత్తం కూడా మరి తెలంగాణకు హరితహారానికి సంబంధించినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ 5th ఉంది కదా, సో 5th సెషన్ లోపల మనకి ఏదైతే 2019 లోపల స్టార్ట్ కావడం జరిగిందో ఆ సందర్భం లోపల మనకు ఇంకొక స్లోగన్ బయటకు రావడం జరిగింది. గతం లోపల కోతులు వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి అని చెప్పేసి ఏ విధంగానైతే ఉందో, సో ఇంకొక స్లోగన్ 5th టైం లోపల 5th ఫేజ్ లోపల రావడం జరిగింది. దట్ ఈస్ జంగల్ బచావో, జంగల్ బచావో, జంగల్ బడావో. సో జంగల్ బచావో, జంగల్ బడావో. సో అడవులను రక్షించండి, అదేవిధంగా అడవులను పెంచండి. సో జంగల్ బచావో అండ్ జంగల్ బడావో అనేది మనకు ఈ హరితహారానికి సంబంధించినటువంటి నూతన స్లోగన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జంగల్ అని వచ్చింది అంటే మనకు మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, కొమరం భీం అని చెప్పేసే వ్యక్తి, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఈ కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లోపల ఇక్కడ జంగల్ బచావో, జంగల్ బడావో అని చెప్పేసి స్లోగన్తో సో ప్రస్తుత హరితహారం అనేది రన్ కావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ అండ్ ద ప్రీవియస్, దట్ ఈస్ న్యూమెరికల్ డేటా రిలేటెడ్ టు తెలంగాణకు హరితహారం. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లోపల నెక్స్ట్ ఒక కొత్త పథకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.